ఎస్. చికెన్ కర్రీ తీయండి అబ్బా. నేను వండేది ఏంటిదట? ఇక్కడ ఏమున్నాయి, గంట ఉన్నది, నూనె ఉన్నది. ఇది చికెన్ ఏం చేస్తావు? గ్రేవీయా లేకపోతే ఫ్రైయా? అంటారు ఏం చేయాలి? గ్రేవీ చేయాలి. ఏం చేయాలి గైస్? గ్రేవీ ఫ్రై. ఫ్రై అన్న గ్రేవీ నుంచి ఓల్ గరం మసాలా, ఇంకా దాల్చిన చెక్క, లవంగం, సాజీరా, యాలకులు అవి వేసుకోవాలి. కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉన్నది. ఇవేంటి? పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి, ఉల్లిపాయ చూడాలి. దానికి చికెన్ ఎందుకు తినాలనిపిస్తుంది? పప్పు టమాటా వండినాక ఈరోజు మా హాస్టల్లో చికెన్, అందుకే చికెన్ తింటా. హాస్టల్లో చికెన్ డే అయితే ఇంట్లో కూడా చికెన్ డే ఉండాలి. అట్లా కుదురుద్ది. महाग बाकी जो जो बोला माऊ बाल घुमड़ बाई हॉस्टल ఏంటంటున్నారు మరి? ఇట్లా గోలాలి. గోలిన తర్వాత కరివేపాకు వేసుకో. కరివేపాకు వేసేయి కొంచెమే, చాలు చాలు. కొత్తిమీర వేసేయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం అది ఫ్రెష్ పట్టింది, ఫ్రెష్ది బిడ్డ. వెనకట ఎవరు చెంచాలు వాడలేదు, చేతులే వాడి. చూసారు కదా, స్టైల్గా చెంచా వాడకు. ఓకే 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 చాలు. మరి తినుడు చెంచాతో తింటా, చేతితో తింటా? ఏహేనా ఇది మంచిగా పచ్చివాసన పోయేదాకా వదలాలి. ఓకేనా? ఓకే. రేపు డబ్బులు నేను లేకపోయినా నువ్వు వండుకోవచ్చు, నాకు లేట్ అయితే. ఇప్పుడే చెప్తున్నావా? ఆల్రెడీ నీకు ఒక్కొక్కటి నేర్పిస్తాను కదా. నాకు ఖర్చుగా మరి స్మెల్ ఎట్లా వస్తుంది? మంచి చికెన్ వాసన. ఏంటి స్మెల్ ఎట్టవుతుంది? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాయి కదా, ఫ్రెష్ది మంచి స్మెల్ వస్తుంది. అమ్మ ఇప్పుడు చికెన్ వండినట్టున్నాయి. ఫస్ట్ పచ్చుకు 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 పచ్చుకు. చికెన్లో కొంచెం నెయ్యి వేసినాం అనుకో, కూర మస్తు ఉంటుంది. ఇటు గట్లా వేయద్దు, మంచిగా వేయాలి, కంట పడుతుంది. నెక్స్ట్ ఉప్పు కారం. ఉప్పు కారం కాదు, అన్నీ దానికి ఆల్రెడీ పట్టించేసిన. ఉప్పు కారం వేస్తే తింటాను, పడేస్తాను. ఇక వాసన చూసి ఎట్లుంది చెప్పు? చికెన్ వేస్తుంటే వాసన చూడాలి. ఏయ్ చికెన్ వేసేయి. ఒక్కొక్క పీస్ ఎంతసేపు వేస్తావు? గంట గంట. అయ్యో ఇప్పుడు స్పూన్ దొరకలేదా బిడ్డ నీకు? స్టైలు స్టైలు ఫారెన్ కల్చర్ అనుకున్నాడు మా బిడ్డ. ఇప్పుడు దీని పేరు తెలంగాణ కల్చర్. నెక్స్ట్ టైం లైవ్ పెడతాం చూడండి. నెక్స్ట్ టైం లైవ్ వస్తుంది. అంటే మీకు ఇష్టమైన కూర పేరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తుంది, నేను చేస్తాను. మీకు కూడా కూరలు ఇస్తానంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అంతే, దాని పిల్లారి నుంచి అయ్యే వీడియోస్ మీకు వస్తాయి. రుచి తినరామై మరచి రోజు తిన మరి. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఒక 10 minutes అయితే
చికెన్ రెడీ అయింది. ఓకేనా గైస్? దాని తర్వాత వాటర్ అయితే పోసేసుకోండి గైస్. ఆల్రెడీ ఇక్కడ పోసేసుకున్నాం. గరం మసాలా డాల్ దెంగే అని హిందీ ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మసాలా ఎక్కువ తినేటోళ్ళు మసాలా ఎక్కువ వేసండి, ధనియా పౌడర్ రెండు మిక్స్ అయితే టేస్ట్ చేస్తాను మా మమ్మీ అభిరుచి. ఇప్పుడు దీని పేరు అమ్ము కుకింగ్ స్పెషల్ అండ్ స్పైసీ. కొత్తిమీర కొంచెం. అయిపోయింది కర్రీ. అన్నం పెడకబెట్టు. వెయ్యి. ఎంతసేపు వెయ్యి దబ్బున. వండుతున్నా చికెన్ అయితే వండుతున్నా, మా బిట్టు కోసమైతే వండుతున్నా. కూడా పాట అవసరం ఆడే నీకోసమే కదా. మళ్ళీ నా పేరేం చెప్తాను? అంతే. ఇప్పుడు నేను వండేది ఎవరి కోసం? అమ్ము నీకోసమే చికెన్ వండు. కుకింగ్ అని పెట్టినా అమ్ము అని పెట్టు. నీకోసమే వండుతాను కాబట్టి నీ పేరే పెట్టాలి. చికెన్ కర్రీ అయితే అయింది గైస్. ఇప్పుడైతే టేస్టీ, అందుకే అన్నం వీట. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయింది. టేస్టింగ్ చేయాలి. అందుకని మీరు కూడా మా మమ్మీ సిగరెట్ కారం పొడి వాడతారా? అయితే చూపిస్తుంది చూడండి. ఇదే ఆ కారు. మీరు కొనచ్చు, తీసుకోవచ్చు, లేదా మాకు ఫోన్ చేసి చెప్పిరా మేము మీకోసం తెప్పిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కర్రీ టేస్టింగ్. ఇంకా మా మమ్మీ సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.